అండి షాప్ దగ్గర నుంచి అయితే వచ్చేసాను. ఇంకా ఆర్డర్ వచ్చినా కానీ వాళ్ళకి అప్పచెప్పాను. జాంగిరి అయితే ఇవ్వాలి వాళ్ళ ఆర్డర్. వర్కర్స్ అయితే చేస్తున్నారు. నేను ఇంటికి అయితే వచ్చేసాను వంట చేద్దాంలని. ఇప్పుడైతే టైం 11 అవుతుంది. వంట అయితే స్టార్ట్ చేశాను. బియ్యం అయితే కడిగి పెట్టేశాను. బియ్యము పాలు అవి కాగబెట్టాను వచ్చి. ఇంకా పప్పు అయితే కడిగి పెట్టాను. చిగురు పప్పు చేస్తున్నాను నేను. పప్పు కడిగి పెట్టేసి చిగురు శుభ్రంగా కడుక్కొని చిగురు పప్పులో వేయాలి. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. టమాటా కొద్దిగా ఒకటి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, అసలు వేయకుంటే బాగోదు. అందుకనే టమాటా, ఉల్లిపాయ, చింతపండు, ఉప్పు, పసుపు, కారం వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్ అయితే పెట్టేయాలి. పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చాక పప్పు ఉడికిపోద్ది. ఎనుపుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో ఊరమిరగాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తాలింపులో ఊరమిరగాయలు వేస్తారో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోద్ది. దీంట్లో కాంబినేషన్ ఉల్లగడ్డ ఫ్రై అయినా వేసుకోవచ్చు, ఏదైనా చేసుకొని తినవచ్చు. చిగురు పప్పు చాలా బాగుంటుంది. మేమైతే ఇలా తింటున్నాం. మా వంట ఇది. మీరేం వంట చేస్తున్నారో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి. లైక్